దళితుల ఓట్లు అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా మాట్లాడారంటే, ఇప్పుడు మనం చూసాము, దళితుల ఓట్లు నాకు అవసరం లేదు అని చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు. సార్, మీరు ఏ విషయంలో మీరు దళితుల ఓట్లు వద్దు అన్నారు అనేది అది కాదు, కానీ ఎలా అయినా సరే వద్దు అన్న మాట మాకు నచ్చలేదు. మీకు మార్నింగ్ లేస్తే దళితులు మీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు? మీరు బయటికి వెళ్ళాలంటే మీకు స్నానానికి నీళ్లు పెట్టేవాళ్ళు దళితులు. మీరు బయటకు వస్తున్నారంటే మీకు చెప్పులు అందించేవాళ్ళు దళితులు. ఆఖరికి మీరు కారు ఎక్కి బయటికి వెళ్ళాలంటే కారు డోర్ తీసేవాళ్ళు దళితులు, కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు దళితులు. ఆఖరికి మీకు ఆకలేసిందంటే భోజనం పెట్టేవాళ్ళు కూడా, వండేవాళ్ళు కూడా దళితులే. అలాంటి దళితుల్ని మీరు ఈ విధంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, రాజ్య పరిపాలన అనేది ఒకటి మనకి ఉండేది 15స్లో 16స్లో 75స్లో రాజ్య పరిపాలన జరిగింది. అప్పుడు రాజులు జనసంచారం కోసం బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ప్రజల దగ్గరికి వెళ్ళి మమైకమయ్యేవాళ్ళు, వాళ్ళ విషయాలు తెలుసుకునేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా పెట్టినప్పుడు, లేదంటే ఏమన్నా ఇచ్చినప్పుడు తాగటం లాంటివి చేసేవాళ్ళు. అంటే దళితులకి ఇవ్వవలసిన విలువ వాళ్ళు ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు. ఏది రాజ్య పరిపాలన అయినప్పటికీ, అంటే వాళ్ళ సొంతగా డెసిషన్స్ తీసుకునే టైంలో కూడా వాళ్ళు ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం అయినప్పటికి కూడా మీరు ఇంకా దళితులుగానే చూడటం అనేది నాకు నచ్చలేదు. వాళ్ళు దళితులైనప్పటికీ, లేదంటే ఇంకొకటి అయినప్పటికీ వాళ్ళు కూడా ఒక మనుషులే అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుల వివక్షణ లేకుండా దళితుల్ని ఒక స్టేజ్లోకి తీసుకురావాలని ఈ పిల్లలకి ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చారు. వాళ్ళైనా చదివి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళొక స్టేజ్లో ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడా రేపు 29లో నెరవేరుతుంది. దళితులు ఎంత స్ట్రాంగు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పరిపాలనలో తెలిసేలా చేస్తారు. ఈ విధంగా మీరు దళితుల్ని అవమానించడం అనేది చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జగన్.